తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగంగా పొలిటికల్ జేఏసీ ఇచ్చినటువంటి సడకు బంద్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. ప్రజాస్వామ్య పద్ధతిలో, శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఏ రకమైనటువంటి హింస లేకుండా ఉద్యమాలు నిర్వహించుకునేటువంటి హక్కు, అధికారము రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినప్పటికీ ఈ ప్రభుత్వము పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంది. నిన్నటి రోజు తెలంగాణ ఉద్యమ కమిటీ కన్వీనర్ అయినటువంటి నాగరావు గారిని, అదేవిధంగా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి రత్తంగ పాండ్రెడ్డి గారిని, మరో 9 మందిని ఇండ్లలో నుంచి తీసుకెళ్ళి ఆర్డీఓ ముందు ప్రవేశపెట్టి అక్కడి నుంచి నేరుగా మహబూబ్నగర్ సెంట్రల్ జైల్లో ఈరోజు పెట్టడం జరిగింది. ఏదైనా అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లో పెడతారు తప్ప జైలుకు పంపించినటువంటిది న్యాయస్థానంతో సంబంధం లేకుండా మరి ఆర్డీఓ నేతృత్వంలో అతనికి శిక్ష పడే విధంగా ఈరోజు ప్రభుత్వము మరి అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రకంగా అనేక మందిని మహబూబ్నగర్ జిల్లాలో మరి కొంత నల్గొండ జిల్లాలో అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, కానీ ఏ రకమైనటువంటి ఉద్యమంలో పాల్గొనకున్నా మరి ఇళ్లలో ఉన్నటువంటి పార్టీ నాయకులందరినీ, న్యాయవాదులను మరి అరెస్ట్ చేసినటువంటి సంఘటన జరుగుతూ ఉంది. ఈరోజు జరిగినటువంటి సడక్ బంద్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సిహెచ్ విద్యాసాగరరావు గారు, అదేవిధంగా మా పార్టీ శాసనసభాపక్ష నాయకులు లక్ష్మీనారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా బద్దం బాలరెడ్డి గారు, మందార సత్యనారాయణ గారు, ఉన్నాల శ్రీరాములు గారు, వారితో పాటు మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి గారు, మిగతా రాష్ట్ర నాయకులు, తెలంగాణ ఉద్యమ కమిటీ అందరూ కూడా అరెస్ట్ కావడం జరిగింది. 6 కేంద్రాలలో శంషాబాద్, షాద్నగర్, జడ్చర్ల, బోధ్పూర్, కొత్తకోట, అలంపూర్ ఈ 6 కేంద్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను మరి ఈ యొక్క సడక్ బంద్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా మక్తల్లో కూడా కొండయ్య గారిని, రాజేశ్వర రెడ్డి గారిని నిన్నటి రోజే అరెస్ట్ చేశారు. అదేవిధంగా షాద్నగర్లో కూడా శ్రీవర్ధన్ రెడ్డిని నిన్ననే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా ముందస్తు అరెస్టులు చేయడం ఏదైతున్నదో అది తీవ్రంగా ఖండిస్తున్నాను. వారితో పాటు ఈరోజు చాలా మంది మీద లాఠీచార్జ్ చేశారు. అనేక మంది పైన ఈరోజు మరి దెబ్బలు తగిలాయి, చాలామందికి లాఠీచార్జీలు. అదేవిధంగా జేఏసీకి సంబంధించినటువంటి కోదండరామ్ గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, విఠల్ గారు కానీ, వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకులపైన, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి సిపిఐ నాయకులను కూడా మరి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని నేను కోరేది ఒకటే, మీరు అక్రమ అరెస్టులు చేయొచ్చు, తప్పుడు కేసులు పెట్టవచ్చు, కానీ ఉద్యమాన్ని మీరు ప్రజల హృదయాల నుంచి దూరం చేయలేరనే విషయాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తప్పుడు కేసులు వీళ్ళ మీద కాదు పెట్టాల్సింది. నిజంగా ప్రజలకు హామీ ఇచ్చి మోసం చేసినటువంటి పాపానికి ఈరోజు 1000 మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నందుకు సోనియా గాంధీ గారి పైన కేసు పెట్టాలే తప్ప ఈరోజు ఉద్యమకారుల మీద కేసు పెట్టడం కాదు. ఉద్యమకారులు
ఎన్నికలకు ముందు మీరు ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఇది కొత్త హామీ అడగడం లేదు.